సార్ ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలు సోదరులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. శేఖర్ రెడ్డి నేను అదే చెప్పాను, నా తమ్ముడు వంశీ చాలా బాగా చెప్పాడు. అంటే ఒక మోస ధోరణిలో దమదమ ఇసుక అంటే ఏదైతే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నిట్ట నిలువుగా దోచుకున్నారో అవన్నీ నోట్లోనే ఉంటాయి కదా సార్. సర చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఫీలింగ్స్ సేకరణ దని ఇసుకాడ ఇదేడా ఓకే తమ్ముడు, నేను దానికి డెప్త్ బోదలుచుకోలేదు. ఎందుకంటే తమ్ముడు చాలా బాగా చెప్పినాడు. అదే ఆంధ్రజ్యోతిని తెచ్చినారు, లేకుంటే సాక్షిని తెచ్చింది. ఆంధ్రజ్యోతిని మీరు ప్రామాణికంగా తీసుకుంటే ఇంకేం ఉండరు, మీరు విడిచిపెట్టి పోవాలా రాష్ట్రం. వాళ్ళు రాసిన రాత్రం మీ మీద రాసినట్టు చేస్తే. కాకపోతే మీకు అవసరమైన తెచ్చుకొని మాట్లాడతారు. కానీ శేఖర్ రెడ్డికి పాపం చంద్రశేఖర్ రెడ్డికి ఏం జరిగిందో నాకు తెలియదు. అంటే సీజ్ ద షిప్ అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏం చేసినాడు అంటే సీజ్ ద అంటే త్వరలో చంద్రశేఖర్ రెడ్డిని కూడా నువ్వు అన్నావు కదా ఆ పంది కుక్క ఎవరోనే, ఆయనకు జరగాల్సింది జరుగుతుంది శేఖర్ రెడ్డి గారు, మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం. తర్వాత పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడలే, ఆయన కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాడు. వర్మ గారు మేమంతా మామూలుగా వేసుకుంటే కోట్ ఎందుకు వేసుకున్నాడు, మామూలు కూర్చోవచ్చు కదా. ఏం సార్ ఇది కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాడంట. మొన్న ఒక ఆయన అంటాడు, నన్ను చెప్పనియండి సార్, నేను వాళ్ళ దాంట్లో పోలా రాలే, మళ్ళీ వాళ్ళకి 2 నిమిషాలు ఎక్కువ. కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాడు. మొన్న ఒక ఆయన జుబ్బా అది ఉడదలేకి దిగుతా పైజాం మడిస్తే మరుసటి రోజు వచ్చి పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మడిచినాడు. ఆడ కెమెరా ఉంది, ఈడ కెమెరా ఉంది అని తొంగి చూడొచ్చున్నాము అని ఒక ఆయన అడుగుతాడు. ఈయన శేఖర్ రెడ్డి గారు ఇట్లాంటి అంటే మీరు ఏం ఇంకొక ఆయన ఈ రోజు వాళ్ళ అఫీషియల్ దాంట్లో మంగళగిరిలో టిఫిన్ అంట, తిరుపతిలో లంచ్ అంట, హైదరాబాద్లో డిన్నర్ అంట. ఏం చేయాలి అంతగా? ఆయన సొంత డబ్బే, ఎక్కడ తన ప్రభుత్వ డబ్బులు వాళ్ళ, ఆయన సొంత డబ్బే. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే బంగ్లా కూడా వదులుకొని మంగళగిరిలో ఉన్నాడు ఆయన. ఏం కావాలని మీరు తెలుసుకోండి. ఎందుకంటే స్నాక్స్ కు ఇంత అని చెప్పి సజ్జల వాళ్ళు ప్రజెంట్ చేసినప్పుడు, సజ్జల నీకు తెలివి ఉందా ఏమి నువ్వు అని అడిగినారు. అప్పుడు ఏమని, మీరేం సలహాదారుడు అయ్యా, స్నాక్స్ కి ఇన్ని కోట్ల అని. మరి ఈయన టిఫిన్ కింద ఇదంటే మా నాయకుడు ఏం చేయాలి? పొద్దున్నే సిబిఐ కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు, టిఫిన్ కో. మధ్యాహ్నం షిఫ్ట్ దగ్గరికి హాజరు కావాల్సిన అవసరం లేదు, రాత్రికి ఈడీ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. కేవలం ప్రజలే ఆయన వెళ్ళాలి. తర్వాత ఇంకా దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళ ఇంపాక్ట్ తో గతంలో ఎవరైనా ఇటువంటి అటవీ శాఖ మంత్రి దొరికాడా అని పక్క రాష్ట్రాల వాళ్ళు ఫారెస్ట్ శాఖ మంత్రులు ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ శాఖ మంత్రి అటవీ భూమిలో రోడ్డు వేసుకొని బంగ్లాలు కొట్టుకొని అడ్డరోడ్లలో ఎట్ట చందనం తోలొచ్చు అనేది తప్ప ఎవరు చందనం ఏదన్నా ఏ రోజన్నా మాట్లాడినారా? తర్వాత ఈ రోజు వాళ్ళ అఫీషియల్ వైసీపీ దాంట్లో ఇది వినాలి సార్ మీరు, దాంట్లోనూ తర్వాత గ్రేట్ ఆంధ్ర, ఈయన ఎవరో నాకు తెలియదు, ఈ జర్నలిస్ట్. నేనేమంటానంటే బేస్లెస్ స్టేట్మెంట్స్ అండ్ హాలో ఆర్గ్యుమెంట్స్ ఆర్ యూజ్లెస్ అండ్ వర్త్లెస్ జర్నలిజం నా దృష్టిలో. మీరు చదువుకోవాలి, ఫస్ట్ చదువుంటే సంస్కారం మొత్తం. మామండూరు అడవిలో ఎవరు చెట్లు నాటారు, అడవిలో ఏంది చెట్లు నాటేది, పక్కన బయట నాటాలి కదా అని పవన్ కళ్యాణ్ గారిని చూసి నవ్వుకుంటున్నారంట నెటిజన్లు. వీళ్ళు ఫారెస్ట్ అధికారి దగ్గరికి పోయి ఎప్పుడన్నా చదువుకుంటూ పోతే, ఎందుకంటే ఒక అరుదైన స్పీషీస్ కనపడకుండా పోతున్నాయి, అవన్నీ వాళ్ళు చెప్తున్నారు. ఈ అరుదైన స్పీషీస్ నేచర్ ప్రకృతి సమతుల్యతను కాపాడుతుంటాయి, అది మనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా అడవిలో జరుగుతాయి. అటువంటి స్పీషీస్ నశించిపోయినప్పుడు ఆ స్థానిక అటవీ అధికారులు ఆ మొక్కలు తెచ్చి మళ్ళీ అక్కడ ప్లేస్మెంట్ చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే దతురా అని ఒక మొక్క ఉంటుంది, తెలుగులో ఉమ్మెత్త అంటారు. దతురా స్ట్రోమేనియా అని మన మొక్క మన చిన్నప్పుడు అందరం చూసిన వాళ్ళమే. ఏ పక్కకు పోయినా పిచ్చి మొక్క మాదిర మొలుచుంటుంది ఉమ్మెత్త చెట్టు. వినాయక చవితికి కూడా తెస్తాం. మరి ఇప్పుడు కనిపిస్తా ఉందా? రామిరెడ్డి అనే ఒక సైంటిస్టు దతురా స్ట్రోమేనియా ప్లాంటేషన్ చేస్తున్నాడు. ఆయన ఒక తీసుకుని, ఎందుకంటే దాని లాభాలు ఇది, ఇప్పుడు ఎక్కడ దొరికినా దొరకలేదు అని చెప్పి. ఇలాంటి చదువుకుంటే తెలుస్తాయి, పరిశీలిస్తే తెలుస్తాయి. కూర్చొని ఆయన ఏంటి ఆడ నాట్లాడు, నెటిజన్స్ నవ్వుతున్నారు అంటే ఆ అరుదైన స్పీషీస్ నశించిపోకుండా వేరే చోట నుంచి తెచ్చి ఆ అడవుల్లో నాటుతున్నారు. అది దాని గొప్పతనం. దాని గురించి
అక్కడ అడిగితే చెప్తారు స్థానిక అటవీ ఓకే. అధికారులు. కాదండి, ఎమ్మెల్యేల అవినీతి ఏంటి? సార్, నెటిజన్లు నవ్వినారు. ఎమ్మెల్యేల అవినీతి ఏంటి? లెట్ మీ ఫినిష్. అరుదైన మొక్కలు నవ్వినారు నెటిజన్లు అంటే ఈ విషయాలు చదువు లేకుండా మాట్లాడుతున్నారని ఆ ఎవరో ఆయన గ్రేట్ ఆంధ్రం బూట్లే ఆంధ్రాను చూసి తర్వాత ఇటువంటి వాళ్ళని చూసి సామాన్య ప్రజలు కూడా వెనక జోబుల నుంచి నవ్వుతున్నారు, ప్యాంట్ వెనక జోబుల నుంచి. ఏం చెప్పాలి సార్? తెలుసుకోవాలి కదా, కొంచెం నాలెడ్జ్ ఉండి పెడితే ఎందుకు ఏం మొక్కలు నాటుతున్నారు అని తెలుస్తుంది. తర్వాత ఇంక చెప్పింది ఏంటంటే మీరు గొడ చెప్పేశాడు, ఏంటి అవి భీములైనా ఇదేనా భీములు దోసేసినారు అని చెప్పి. రెవెన్యూ మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు గత 20 సంవత్సరాల రెవెన్యూలో ఇంతవరకు చేయలేదని ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు నేను పంపిస్తా ఈ విధంగా మేము చేయలేకపోయినాము అని చెప్పి మాట్లాడినారని పేపర్ కటింగ్లు వచ్చినాయి. అదే ఆంధ్రజ్యోతి. దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారా మీరు? మంచి జరిగితే ఇప్పుడు రెవెన్యూ కాదు కదండి, పౌర సరఫరా శాఖ మంత్రి కదా. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉండయా బాబు, అప్పుడే నువ్వు లోడలోడ మనకు అలాగే ఇప్పుడు వాళ్ళే నిన్న రంబటి రాంబాబు ప్రజెంట్ గవర్నమెంట్ లో అన్నం తిని నా లైఫ్ లో ఎప్పుడు తినలేదు అంత బాగుంది భోజనము అన్నం అంటే ఆయన తినింది వాస్తవంగా చెప్పినాడు. దానికి ఏం చెప్తారు? బాగుంటే బాగుండదంటే లేకుంటే లేదంటారు. దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఆపాదిస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ టికెట్ ప్రభుత్వం పెట్టుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు తన జీతాన్ని ఎక్కడా ₹1 తీసుకోకుండా అనాథ బిడ్డలకు ఇస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు బంగ్లా వాడడంలే. పవన్ కళ్యాణ్ మీరు ఇప్పుడు మీ ముఖ్యమంత్రి గారు ఎంత చేసినారో రేపు పొద్దున్న ఇంత పెద్ద లిస్టు వర్మకి ఇవ్వమంటే ఇస్తా. మరి ఆయన డబ్బులతో ఆయన తిరుగుతూ ఉంటే మీకేంది నొప్పి? చూపించండి. ఆయన సొంత డబ్బులు పెట్టుకొని ఆయన తిరుగుతూ ఉంటే ప్రజల కోసం అహర్నిశలు కృషి ఆయన తిరుగుతూ ఉంటే ఇది కాదు జోకులు వేసినారు, అటవీ శాఖ కాదు, దానికి కాదు, దీనికి కాదు అని చెప్పడం ఎందుకు? సరే, ఇవన్నీ ఎవరు నియంత్రించాలి? ఎవరు ప్రశ్నించాలి? ఏం చేస్తున్నాడు? ఎవరున్నాడు? ఇప్పుడు మీరు అడిగినారు, ఈయన మా పిల్లోడు చెప్పినాడు ఇంత ముందు ఎవరు బిగ్ బాస్ లిక్కర్ డాన్ లో లేదంటే ఎర్రచందనంలో ఎవరు కింగ్ పిన్ వాళ్ళు ఎవరో కింగ్ పిన్ లో బయటికి తెస్తామన్నారు. ఈ కింగ్ పిన్ లో ఈ బిగ్ బాస్ ఎవరో తెలీదా? మరి ఎవరున్నారు? ఎన్నో లేనప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికే పెట్టేప్పుడు మీరెందుకు ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీలోకి వచ్చి శేఖర్ రెడ్డి అడిగేటివన్నీ వాళ్ళ నాయకుడికి ఎందుకు బాధ్యత లేదు వచ్చి అడగడానికి? ఇదిగో మీ ఆంధ్రజ్యోతి రాసిందని వచ్చి అసెంబ్లీకి వచ్చి అడగాలి కదా. ఏడెందుకు ఆడికి వచ్చి అది లీగల్ కదా. ఇది మీరు వచ్చి లోపల ఈదుల్లో మాట్లాడుతారు. రేపు పొద్దున్న 26 ఏమవుతుంది? పాదయాత్ర చేసినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పూర్ణితండాల యాత్ర చేసినా మిమ్మల్ని నమ్మే స్థితిలో లేదు పరిరక్షలు. ఏం చేసినా నమ్మరు. మళ్ళీ సేమ్ ఎవరో ఒకరిని తెస్తారు. ముందే మాట్లాడుకున్నది. కాదండి, ఇప్పుడు మీడియాలో తరచూ వార్తలు వస్తున్నాయి. ఆయన పేపర్ కటింగ్లు ఉన్నట్లుగా ఆయన చదివి వినిపించాడు. సో అది ఎంతో కొంత పాజిటివ్గా ఉండేవే ఉన్నవి కూడా. అది మీకు కూడా తెలుసు ఆ మాంద్యమాలన్నీ. సో దీన్ని సెటరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అదేమీ కాదు, ఇదేదో తప్పు, మనం ఏం తప్పు చేయట్లేదు అని ఆత్మవిమర్శ చేసుకు